హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. మనం ఒక విత్తనం నాటినప్పుడు అది మొక్కగా మారడానికి ఎంతో సమయం పడుతుంది. ప్రతిరోజు నీళ్లు పొయ్యాలి, ఎండ తగిలేలా చూడాలి, పురుగులు పడితే కాపాడుకోవాలి. ఎంత కష్టపడితే తప్ప ఒక్క అందమైన పువ్వు లేదా కాయ రాదండి. కానీ అదే మొక్కలను నరికేయడానికి ఒక చిన్న గొడ్డలి దెబ్బ లేదా మనకు ఒక 5 నిమిషాల సమయం చాలు, అంతే. అవునా? నిజమే కదా, చెప్పండి మీరు. మన జీవితాలు, మన సోషల్ మీడియా ప్రపంచము కూడా సరిగ్గా ఇలాగే తయారయ్యింది. నిజమే కదా? నాకైతే ఇదే నిజమే అనిపించింది. నిజమే కదా, మీరే చెప్పండి. ఇప్పుడున్న స్థితిలో అయితే అలాగే ఉంది కదా. ఈ మధ్య కాలంలో నేను ఒక విషయాన్ని బాగా గమనించాను. ఒక వ్యక్తి సంవత్సరాల తరబడి సమాజానికి సేవలు చేసినా, లేకుంటే ఎంతమంది స్ఫూర్తి నిలిచి సహాయం చేసినా దాన్ని గురించి మాత్రము ఎవరు ఎక్కువగా మాట్లాడరు. అసలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వారి గురించి ఏదైనా ఒక చిన్న నెగిటివ్ వార్త, నెగిటివ్గా రాగానే, ఒక చిన్న విమర్శన రాగానే అంతవరకు వారు చేసిన పనులన్నీ ఒక క్షణంలో మాయమైపోతాయి కదా. అసలు అందుకే అంటారు, మంచికి చెడుకి చాలా భేదం ఉందని. అసలు ఎందుకు మనుషులు ఇంత నెగిటివ్ని అంత వేగంగా నమ్ముతారు? నెగిటివిటీ బయాస్ అస్సలు అని ఒక మానసిక సిద్ధాంతంగా కూడా ఉందండి. అంటే మన మెదడు మంచి విషయాల కంటే చెడు, లేకుంటే వివాదాస్పందన విషయాలకు వైపు ఎక్కువగా ఆకర్షించబడుతుంది. ఎవరైనా కష్టపడి పైకి వస్తుంటే చూసి ఆనందించే వారి కంటే వారిలో ఏదో ఒక తప్పు వెతికి కిందకి లాగాలని చూసే ధోరణి ఎక్కువగా ఉంది మన ఇప్పుడున్న సమాజంలో. ఇప్పుడు అదిగాక ఒక డిజిటల్ యుగం ఇది. ఒక డిజిటల్ యుగం చాలా చాలా మారిపోయిందండి. ఇంట్లో మామూలుగా ఖాళీగా ఉండే సమయాన్ని ఉపయోగించుకొని కొత్త స్క్రీన్ నేర్చుకొని ఒక ₹2 సంపాదించుకుందాము, లేదా 4 విషయాలు తెలుసుకుందాము అని ఆశపడే మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఏదైనా ఒక వేదిక ద్వారా మనకు మార్గదర్శకత్వం లభించినప్పుడు మన శ్రమతో మనం ముందుకు వెళ్తాము. కానీ ఆన్లైన్లో ఎవరినో ఒకరిని పట్టుకొని అతిగా ట్రోల్ చేయడం, వ్యక్తిగత దూషణలకు చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వేల మంది ప్రయోజనాలు పొందిన చోట కూడా విమర్శలు చాలా రావడం సహజమే కావచ్చు. కానీ ఒక్క విషయాన్ని మాత్రము విమర్శించేటప్పుడు అది ఎంతవరకు నిజము, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేది కూడా ఆలోచించాలి కదండి. గుడ్డిగా ట్రోల్ చేయడము ఎంతవరకు న్యాయం, చెప్పండి. నిందలు వేయడం చాలా తేలిక, కానీ ఒక మంచి పనిని నిర్మించడం చాలా కష్టము. ఈ తోట కూడా కొన్ని కలుపు మొక్కలు చాలా పెరిగిపోతాయి. కలుపు మొక్కలు పెరిగినంత మాత్రాన మనము మన చుట్టూ వాటిని పీకేయకుండా ఉండం కదా. కలుపు మాత్రమే పీకేస్తాం, అటు మంచి మొక్కల్ని తీసేయం కదా. అలాగే ఏదైనా చెడును తీసేయాలి, మంచిని స్వీకరించాలి. మరి ఇలాంటి డిజిటల్ ప్రపంచంలో మనం దేన్ని నమ్మాలి, దేన్ని వదిలేయాలి? నా అభిప్రాయం ప్రకారము మనం దేనినైనా మన సొంత అనుభవంతో విచక్షణ తీసుకోవాలి. ఒకరి మాటలు అసలు విని మన విమర్శనలను మార్చుకోకూడదు. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నామా, దానివల్ల మన జీవితం మార్పు వచ్చిందా లేదా అనేది మాత్రం మనకు చాలా ముఖ్యమండి. ఎవరో ఏదో అంటున్నారు, ఏదో చేస్తున్నారని మన మంచి చెడు అనేది మనకు తెలుసు కాబట్టి మనం ఆలోచించాలి. మరి ఇలాంటి డిజిటల్ ప్రపంచంలో మనం దేన్ని నమ్ముతున్నామో మనకే తెలుసుకోవాలి. మనం ఒకరి విచక్షణ పైన మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించుకుంటే సరిపోతుంది. నా అభిప్రాయం ప్రకారము మనం దేన్నైనా మన సొంత అనుభవంతో, విచక్షణతో తీసుకోవాలి. ఒకరి మాటలు విని మన నిర్ణయాలు మార్చుకోకూడదు. ఏదైనా ఒక స్కిల్ నేర్చుకున్నామా, దానివల్ల ఉపయోగపడిందా లేదా అనేది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది. మామూలుగా ట్రోల్స్ చేసేవారు ఆలోచించే సమయము ఉండకపోవచ్చు, కానీ చూసే మనకి ఏది నిజము, ఏది ప్రచారము అని ఆలోచిస్తే విచక్షణ జ్ఞానం ఉండాలి.
అసలు వాళ్ళు చేసేది కరెక్టా లేదా అనేది మనకు విచక్షణ జ్ఞానం అనేది ఉండాలి. నలుగురు చెప్పే నెగిటివ్ మాటలకి మనము భయపడిపోతే ఇక జీవితంలో ఏ కొత్త ప్రయత్నాలు కూడా మనం చేయలేము. చివరగా నేను చెప్పేది ఒకటే అండి మీ అందరితో, తోటలో పువ్వులు సువాసనతో పాటు ముళ్ళు కూడా ఉంటాయి. మన దృష్టి పువ్వు మీద ఉండాలా, ముళ్ళు మీద ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాల వెనుక పరిగెత్తకుండా మన పని మనం చేసుకుంటూ పాజిటివ్గా ముందుకు వెళ్ళడమే నిజమైన గెలుపు మనది. విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. నా తోటలో ఈ మొక్కలు మీకు నచ్చాయా అని నేను అనుకుంటున్నాను. ఇంకొక మంచి విషయంతో మళ్ళీ కూడా కలుద్దామండి. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన విషయాలన్నింటినీ చాలామందికి హార్ట్కి తగిలి ఉంటాయా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందుకు జరిగిన వాళ్ళ గురించి, ఇప్పుడు జరుగుతున్న వాళ్ళ గురించి చెప్పాను. ఎందుకంటే మనం చాలా జరుగుతున్నాయి, కొన్ని కాదు, చాలా, అసలు ఒకటి తర్వాత ఒకటి చాలా జరుగుతున్నాయి. కానీ మనం వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన పని మనం ఏదో చేసుకోవాలి. మన తోటలో మన పని మనం చేసుకుంటూ ఉండాలి. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనకు సంబంధం లేదు. ఏమంటే ఇప్పుడు ఎందుకు ఇంత నెగిటివిటీగా చేస్తున్నారు ఎందుకు అనేది నాకు అంత అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.